మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తని తానే హత్య చేసినట్టు సోనం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు అంగీకరించింది. రాజా రఘువంశీని ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్టు, తాను కూడా ఇందులో భాగస్వామే అని ఒప్పుకుందామే. రాజ్ కుష్వాహాతో కలిసి రాజాని చంపినట్టు తెలుస్తోంది. రాజా రఘువంశీని లోయలో పడేసినప్పుడు తాను స్పాట్ లోనే ఉన్నట్టుగా సిట్ ముందు తెలిపిందామే. విచారణ సందర్భంగా సోనం ఏడ్చిందని తెలుస్తోంది. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తని తానే హత్య చేసినట్టు సోనం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు అంగీకరించింది అని తెలుస్తోంది. రాజా రఘువంశీని ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్టు, తాను కూడా ఇందులో భాగస్వామిని అని ఆమె ఒప్పుకుంది అని తెలుస్తోంది. రాజ్ కుష్వాహాతో కలిసి రాజాని చంపినట్టు తెలుస్తోంది. రాజా రఘువంశీని లోయలో పడేసేప్పుడు తాను స్పాట్ లోనే ఉన్నాను అని సిట్ ముందు తెలిపింది ఆమె. విచారణ సందర్భంగా సోనం ఏడ్చిందని తెలుస్తోంది. భర్తని చంపిన సోనంతో ఆమె కుటుంబం సంబంధాలు తెంపేసుకుంది. రాజా రఘువంశీ ఇంటికి వెళ్లిన సోనం సోదరుడు గోవింద్ ఆ కుటుంబానికి క్షమాపణలు చెప్పాడు. రాజా కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. విషయం తెలియక ముందు సోనం అమాయకురాలు అనుకున్నామని గోవింద్ చెప్పుకొచ్చాడు. ఆధారాలన్నీ సోనమే హంతకురాలని చెప్తున్నాయని, ఆమెతో తమ కుటుంబ సంబంధాలని తెంపేసుకుంటున్నట్టు వివరించాడు అతను. కాస్త అనుమానం కలిగిన రాజా రఘువంశీ ప్రాణాన్ని కాపాడేవాడినని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ దగ్గర పనిచేసే రాజ్ కుష్వాహాతో సోనంకి వివాహేతర సంబంధం ఉందన్న విషయంలో గోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్ కుష్వాహా తమ ఇంట్లో మనిషిలా మెలిగేవాడని, తనతో పాటు రాజ్ కుష్వాహాకు కూడా సోనం రాఖీ కట్టేదని చెప్పుకొచ్చాడు. ప్రతి రాఖీ పండుగ నాడు తమ ఇంట్లో తన పక్కనే రాజ్ కుష్వాహా కూడా కూర్చునేవాడని, అతనికి రాఖీని సోనం కట్టేదని వివరించాడు. రాజ్ కుష్వాహా కూడా ఎప్పుడూ అక్కలాగానే సోనంని భావించేవాడు అని, అతని కుటుంబం కూడా సోనంని తమ ఇంటి ఆడబిడ్డగా చూసుకునేది అన్నారు. అయితే వారి మధ్య సంబంధం ఉందా లేదా అనేది తనకెంత మాత్రం తెలియదన్నాడు. ఇకపై సోనంతో అన్ని సంబంధాలని తెంపేసుకుంటున్నట్టు ప్రకటించాడు. हत्या करी है, मगर जो सबूत मिल रहे हैं उस हिसाब से मुझे 100% पता है कि उसी ने ये काम करा है और करवाया गया है। अच्छा, और सोनम के साथ जो बाकी लोगों के नाम है वो सब कंफर्म हो गए? हाँ, वो एक्चुअली सब नाम राज कुशवाहा से रिलेटेड है, इसलिए मुझे कंफर्म है कि वो सही है। अच्छा, आप साहब अगर मुझे अगर 1% भी अनुभव होता तो सबसे पहले मैं एक जान बचाता। ऐसा कोई नहीं है, मैं सत्य के साथ हूँ और इस केस में वकील मेरी तरफ से रहेगा, इस परिवार की तरफ से रहेगा। और पहला सोनम दोषी है तो उसको है ना डायरेक्टली फांसी पे चढ़ा दिया जाए। वो परमानेंटली हमेशा 24 घंटे सिर्फ दीदी दीदी बोलता था। ये कि उसके राज की जो घरवाले हैं, उसकी बहन माँ वगैरह, वो भी यही बयान दे रहे हैं शायद मीडिया में सुना। तो दीदी ही बोलता था और दूसरा राखी बांधते थे ये 3 साल से, और मेरे खुद घर में हम दोनों साथ में बैठ के राखी बंधवाई है। तो क्यों मैं कोई होता नहीं हूँ परिवार से माफी मांगने वाला, तो मैंने माफी तो मांग ली है, मगर इस परिवार ने एक बेटा खोया है और जो मैंने लड़की दी थी उस लड़की की जगह पे मैं इस परिवार का हिस्सा हूँ, उससे रिश्ता हमने तोड़ दिया है और इस परिवार का हिस्सा मैं हूँ। और आज से सभी चीजें मैं करूंगा उसके खिलाफ, क्योंकि राजा मेरा बहुत प्रिय था। ఇటు మేఘాలయ హనీమూన్ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. నిందితురాలు సోనంని నిన్న ఘాజీపూర్లో అరెస్టు చేసిన పోలీసులు ఆమెని షిల్లాంగ్కి తీసుకువెళ్లారు. అప్పటికే ఈ కేసులో సోనం 20 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి మరి భర్త రాజా రఘువంశీని హత్య చేయించినట్టు గుర్తించిన పోలీసులు సోనం ప్రియుడు రాజ్ కుష్వాహా పాత్రపై కూడా ఫోకస్ పెట్టారు.
ఈ హత్యలో సోనం ప్రియుడు కీ రోల్ ప్లే చేసినట్టు అనుమానిస్తున్నారు. నిందితుల్ని కోర్టులో హాజరుపరిచాక రిమాండ్లోకి తీసుకుంటే మరిన్ని విషయాలు రాబట్టొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అటు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నట్టు తెలుస్తోంది. భర్త రాజా రఘువంశీని తలపై సోనం పదునైన ఆయుధంతో 2 సార్లు కొట్టినట్టు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది. ఇలాంటి ఆయుధాన్ని సాధారణంగా మేఘాలయలో ఉపయోగించరని, దాంతో బయటి వ్యక్తుల ప్రమేయం ఉందనే అనుమానంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. సుపారీ ఇచ్చిన వ్యక్తుల్లో ఒకరితో హత్యకు ముందు సోనం మాట్లాడినట్టు గుర్తించారు. ఆచూకీ గల్లంతు కావటానికి ముందు ఆమె ఇతర నిందితులు ఒకే దగ్గర ఉన్నట్టు కన్ఫర్మ్ చేసుకున్నారు పోలీసులు. మరోవైపు సోనం ప్రియుడు ఈ హత్యలో కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆ దిశగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. రఘువంశీ అంత్యక్రియల్లో రాజ్ కుష్వాహా కూడా పాల్గొన్న ఓ వీడియోని మృతుడి సోదరుడు బయటపెట్టారు. రఘువంశీ మృతదేహాన్ని ఇండోర్కి తరలించిన తర్వాత బంధువులు అంత్యక్రియలకు హాజరు కావటానికి సోనం కుటుంబం 4-5 వాహనాలు ఏర్పాటు చేసింది. వాటిలో ఒక వాహనాన్ని రాజ్ కుష్వాహా నడిపాడు. ఈ హత్యలో తన ప్రమేయం ఉందనే విషయం బయటికి రాకుండా ఉండేందుకే రఘువంశీ కుటుంబానికి విధేయుడ్లా కుష్వాహా నటించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సోనం తనకి హత్యకి ఎలాంటి సంబంధం లేదని, తనని కిడ్నాప్ చేశారని, తాను హత్యలో పాల్గొనలేదని వాదిస్తోంది. అటు ఆమె తండ్రి దేవిసింగ్ మేఘాలయ పోలీసులు తప్పుడు కేసు బనాయించారని, సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.